నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తంతు ముగిసింది 81% పైగా పోలింగ్ జరిగింది ప్రధాన రాజకీయ పార్టీలు విజయంపై ధీమాతో ఉన్నాయి అయితే గెలవబోయేది ఒక పక్షమే కానీ రకరకాల సర్వేలు అంచనాలు వెలువడుతున్నాయి కొన్ని కూటమి గెలుస్తుందంటే మరికొన్ని పాలకపక్షం విజయం ఖాయమంటున్నాయి ఈ గందరగోళం వెనుక బెట్టింగ్ దందాలే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కృష్ణా జిల్లా కేంద్రంగా ఎన్నికల వేళ బెట్టింగ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ ముఠాల వెనుక ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నేతలే ఉన్నారని అంటూ ఉంటారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఒకసారి పోలింగ్నకు 2 రోజుల ముందు మరోసారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడం ఖాయమన్నారు అది సంచలనమైంది చిత్రం ఏంటంటే తాను ఏపీలో తిరగలేదని పీకే అన్నారు ఏపీలో తనకి ఎలాంటి బృందాలు కూడా లేవన్నారు ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోని తాను చూడలేదన్నారు తాను ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయడం లేదన్నారు మరి ఏమీ లేకుండా ఎక్కడో కూర్చొని ఏపీలో ఎవరు గెలుస్తారో పీకే ఎలా చెబుతున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు ప్రశాంత్ కిషోరే కాదు ఏపీలో గతంలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఓ వెలిగిన జర్నలిస్టు కూడా స్టడీ రిపోర్ట్ పేరిట ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో జోష్యం చెప్పారు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ఈ జర్నలిస్టు అంచనా వేశారు ఈ జర్నలిస్టే ఆ తర్వాత పీకేతో ఇంటర్వ్యూ చేయించారు ఇద్దరూ కూడా కూటమి వైపే మొగ్గు చూపారు ఏపీలో పోలింగ్ సరళిని గమనించిన మరికొందరు సీనియర్ జర్నలిస్టులు సంపాదకులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని జోష్యాలు చెప్పారు జర్నలిస్టులు విశ్లేషకులు ఇలా పరస్పర విరుద్ధమైన అంచనాలు చెప్పడానికి కారణాలేంటి అన్న అంశంపై చర్చ జరుగుతోంది పోలింగ్ ముగిసిన తర్వాత నిజానికి కూటమి నేతల్లో ఎక్కడా జోష్ కనబడలేదు ఎవరూ ముందుకు వచ్చి సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదు అయితే కొందరి సర్వేలు మాత్రం వారికి అనుకూలంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు సైతం కూటమి గెలుస్తుందని అన్నా ఆయన వదనంలో ఎక్కడా ఉత్సాహం లేదు జోష్ లేదు మరి ఎందుకని ఇటువంటి అభిప్రాయాలు సర్వేలు వ్యక్తమవుతున్నాయని ఆరా తీస్తే విజయవాడ కేంద్రంలో జరుగుతున్న బెట్టింగ్ దందా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రతి ఎన్నికల్లోనూ విజయవాడ కేంద్రంగా బెట్టింగులు జరుగుతున్నాయి వీటిల్లో ప్రజలను పెద్ద ఎత్తున బెట్టింగ్ వైపు నడిపించేందుకు బెట్టింగ్ సంస్థల నిర్వాహకులు ఫేక్ సర్వేలు చేయించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు ఆ ఫలితాలే నిజమనుకుని అమాయకులు బెట్టింగులు కట్టి లక్షల్లో నష్టపోతారు చాలా మంది అప్పుల పాలవుతున్నారు అక్కడక్కడ అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఈ దందాల వెనుక కూటమిలోని ఓ రాజకీయ పార్టీ నేతలు ఉన్నారన్నది బహిరంగ రహస్యం అంటున్నారు రాజకీయ పండితులు వీరే తమ పార్టీ గెలుస్తుందని ప్రచారం చేయిస్తున్నారని వారు అనుమానిస్తున్నారు 2018లో తెలంగాణ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా విజయవాడ బెట్టింగ్ ముఠాల జోక్యంతో వారి అనుకూల రాజకీయ పార్టీ ఉత్సాహంతో లగడపాటి రాజగోపాల్ ఓ సర్వే చేసినట్లు చెప్పి ఫలితాలు వెలువరించారు ఆ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన తేల్చారు టీడీపీ కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుందన్నారు చాలా మంది లగడపాటి సర్వేను నమ్మి భారీగా బెట్టింగులు కట్టారు ఎన్నికల ఫలితాలు వెలువడేసరికి బీఆర్ఎస్ అఖండ విజయం సాధించింది కూటమి కుదేలైంది కూటమి తరపున బెట్టింగులు కట్టిన ప్రతి ఒక్కరూ నాశనమయ్యారు ఆ ఎన్నికల ఫలితాల రోజున లగడపాటి రాజగోపాల్ తన సర్వే తప్పు కావడం పట్ల సారీ చెప్పి ఇకపై సర్వేలు చెయ్యనని ప్రకటించారు తెలంగాణ ఎన్నికలు ముగిసిన 6 నెలల తర్వాత ఏపీలో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లోనూ సరిగ్గా పోలింగ్కు 2 రోజుల ముందు ఇదే లగడపాటి రాజగోపాల్ చేత ఫేక్ సర్వే చేయించారు ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు పార్టీనే గెలిపించబోతున్నారని జోష్యం చెప్పారు లగడపాటి మాటలు నమ్మి టీడీపీ గెలుస్తుందని బెట్టింగులు కట్టిన వారంతా మోసపోయారు ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే మిస్టరీ ఏంటంటే తన సర్వే ఫలితం చెప్పడానికి ముందు రోజు రాత్రి లగడపాటి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా ప్రతినిధిని కలిశారు ఇద్దరూ చంద్రబాబుతో టచ్లో ఉండే ఈ అంచనా వెలువరించారన్నది బహిరంగ రహస్యం ఈ ఎన్నికల్లోనూ బెట్టింగ్ ముఠాలు రెడీ అయిపోయాయి
ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అందరికీ ఓ అంచనా ఉన్నప్పటికీ బెట్టింగ్ దందాల కోసమే ముందుగా ప్రశాంత్ కిషోర్ని రంగంలోకి దించారు. పీకే కొద్ది వారాల క్రితం చంద్రబాబు నాయుడుతో 2 గంటలకు పైగా ఏకాంతంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ ఒక సంస్థ స్టడీ రిపోర్ట్ వెలువరించారు. రవిప్రకాష్ చేత ఈ సర్వే చేయించింది నారా లోకేష్ అని ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీ గెలుస్తుందన్నది జూన్ 4న ఎలాగూ తేలుతుంది. అయినా వీరు బరితెగించి తప్పుడు సర్వేలు ప్రకటించడం వల్ల ఆ పార్టీలకు రాజకీయంగా లాభం ఉండదు. కాకపోతే బెట్టింగ్ నిర్వాహకులకు మాత్రం కోట్లకు కోట్లు కలిసొస్తుంది. ఇది ఈ ఫేక్ సర్వేల వెనుక ఉన్న పరమార్థం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.